బాగున్నారా? ఇవ్వండి ఇవాళ స్పెషల్ గోధుమ పిండి పరోటా టమాటా జామ్. ఓకే, ఫస్ట్ గోధుమ పిండికి ఇవ్వండి గోధుమ పిండి కలుపుతాను. గోధుమ పిండి వేసాను, దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ పంచదార వేసాను. ఇప్పుడు బాగా పిండి కలుపుతాను అనమాట. చెప్పాను కదా, దీంట్లో పంచదార ఉప్పు వేసి బాగా కలిపాను. చూడండి ముట్టుకుంటే ఎంత స్మూత్గా ఉంది. చూడండి, ఇవి టమాటా జామ్కి ఇందాక బ్రెడ్ చపాతీకి చెప్పాను కదా. ఇప్పుడు టమాటా జామ్ కోసం 1/2 కేజీ టమాటాలు ఇవి ఎలా కొయ్యలో చెప్తున్నాను చూడండి. ఇవ్వండి ఇలా కోసి అన్నీ 3కి తీయాలి. ఇవ్వండి ఇలా కోసము, తర్వాత గుండగా అన్ని ముక్కలు కోసము కోసాక పొయ్యి మీద పెడదాం కదండి. కళాయి పెట్టాను. ఇప్పుడు ఈ గిన్నెలోని ఈ టమాటా ముక్కలన్నీ గుండగా కోసినవి వేసాను. అది అలా సిమ్ములోనే ఉడకాలి, పూర్తిగా మగ్గిపోవాలి. అది టమాటా జామ్ బ్రెడ్తో కానీ చపాతీలతో కానీ సూపర్గా ఉంటుంది. టమాటా బాగా ఉడికిపోయింది. ఉడకడం ఎలా తెలుస్తుంది అంటే, మనకి గింజలు ఉన్నాయి చూసారు, అవి ఇలా మారుతాయి అన్నమాట. నల్లగా అదిలా మారుతాయి అంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు పొయ్యి ఆరుపుతాం. చల్లగా అయ్యాక మిక్సీ పెడదాం. ఎంత బాగా ఉడికింది, ఎంత మంచి స్మెల్ వస్తుందండి. సరే ఇప్పుడు మిక్సీ పెడదాం. మాత్రం వాటర్ పడకూడదండి, గుర్తుంచుకోండి. ఇలా అయితే 3 మాసాల వరకు ఉంటుంది. ఇవన్నీ అంతా అయింది, ఏం మిగతా బాగా మిక్సీ అయింది. జ్యూసర్ మిక్సీ కదా. ఏం రాలేదు. ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగిద్దాం. అది 1/2 కేజీకి కొంచెం టమాటీ ఉంటాయి కదా, 1/2 ఎక్కువ పంచదార వేసాను. ఇలా కలుపుతూనే ఉండాలి. లైట్గా సాల్ట్, కొంచెం సాల్ట్ అనేది పడుతుంది. స్వీట్కైనా సాల్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు లెమన్ సాల్ట్ కొంచెం వేస్తాం. దృష్టిగా ఇంతైతే చాలు, ఎందుకంటే ఇది స్వీట్ కదా, ఎక్కువ వేయకూడదు. ఇది బాగా ఉడకాలి. ఉడికి ముందు కదా అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇవ్వండి ఇప్పుడు మిరియాల పౌడర్, బిర్యానీ ఆకు ఒకటి 2 ముక్కలు చేసాను. వేసి 2 నిమిషాలు ఇలా ఉంచితే సరే ఆపడమే. మీకు నా చపాతీ ఇంకా ఈ టమాటా జామ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ చేసి ఫస్ట్ పొరాటా తీస్తాను. మీకు చూపించాను కదా, చూడండి ఎలా పొరలు వేడుతుందో చూడండి. ఇలా పొరలుగా వేడుద్ది అన్నమాట పొరాటా. ఎటువైపు చూసినా ఈ కలర్లోని బాగా వేగాలి. దీన్నే పొరాటా అంటారు. జామ్ ఉంది కదా, పొరకి ఇలా పొరకి రాసుకోవడం.